రాష్ట్రపతికి కాల పరిమితులు నిర్దేశించవచ్చా? ఆ అధికారం సుప్రీంకోర్టుకు ఉందా? గవర్నర్ల అధికారాలను నియంత్రించవచ్చా? సర్వోన్నత న్యాయస్థానానికి 14 ప్రశ్నలు సంధించిన రాష్ట్రపతి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. రాష్ట్రపతి లేవనెత్తినటువంటి ప్రశ్నలు ఇవే అని చెప్పి ఒక పెద్ద వార్త కనబడతా ఉంది తాటికాయంత అక్షరాలతో. ఎందుకు ప్రశ్నించారంటే, నాకు తెలిసి యాక్చువల్గా ఈ సుప్రీంకోర్టు, ఈ రాష్ట్రపతి, ప్రధానమంత్రి మ్యాక్సిమం కనుసంధానంలో ఉంటారు. ప్రధానమంత్రి కనుసంధానం ఉండేటువంటి కార్యక్రమం ఎప్పుడు లేని విధంగా దేశంలో 10 సంవత్సరాల మొట్టమొదటిసారిగా గవర్నర్లు తమకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడము నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రపతి గారు కూడా పెద్దగా సొంత నిర్ణయాలు తీసుకుంటారని నేను అనుకోవట్లేదు. కానీ రాష్ట్రపతికి సుప్రీంకోర్టుకు మధ్య ఒక వారు జరుగుతున్నట్టు వార్తలు రావడం అనేది, ఇది ఇద్దరికి మధ్య వైరం ఉన్నది అని ప్రజలు అనుకున్నట్ట. ఇది వార్తల కోసమా, నిజమా? నిజంగా ప్రజల కోసం ఇది జరిగితే చాలా మంచి పరిణామం. డ్రామాలో భాగంగా జరిగితే ఇది మంచి పరిణామం కాకపోవచ్చు. ఇక్కడ రాష్ట్రపతికి కాల పరిమితులు నిర్దేశించవచ్చా అన్నటువంటి ఒక పెద్దది రాశారు. అంటే ఆ అధికారం సుప్రీంకోర్టుకు ఉందా? సుప్రీంకోర్టుకు రాష్ట్రపతిని ప్రశ్నించే హక్కు ఉందా అన్నటువంటి క్వశ్చన్ ఇక్కడ మనకు ఒక ప్రశ్న లేవనెత్తింది. గవర్నర్ల అధికారాలను నియంత్రించవచ్చా అని చెప్పి రాష్ట్రపతి సుప్రీంకోర్టు నిర్దేశించవచ్చా? సర్వోన్నత న్యాయస్థానానికి 14 ప్రశ్నలు సంధించినటువంటి రాష్ట్రపతి, సుప్రీంకోర్టుకి రాష్ట్రపతి స్పందించింది. ఏమున్నాయి ఇక్కడ? రాష్ట్రపతి లేవనెత్తినటువంటి ప్రశ్నలు ఇవే. రాజ్యాంగంలోని అధికరణం 200 కింద బిల్లు సమర్పించినప్పుడు గవర్నర్ ముందు ఉన్నటువంటి రాజ్యాంగ ప్రత్యామ్నాయాలు ఏమిటి అని చెప్పి, గవర్నర్ దగ్గర ఉన్నటువంటి రాజ్యాంగ ప్రత్యామ్నాయాలు ఏమేమి ఉన్నాయని చెప్పి ఒక ప్రశ్న. రెండవది, అధికరణ 200 కింద బిల్లు సమర్పించినప్పుడు మనకున్నటువంటి అధికారాలను వినియోగించేటువంటి అవకాశం గవర్నర్కు ఉన్నప్పుడు తనకున్నటువంటి ఆయన మంత్రిమండలి సలహాకు కట్టుబడి ఉండాలా అని చెప్పి రెండో ప్రశ్న. మూడో ప్రశ్న ఏంది? అధికరణం 200 కింద తనకున్న రాజ్యాంగ విచక్షణ అధికారాన్ని గవర్నర్ వినియోగించడం న్యాయ పరిశీలన పరిధిలోకి వస్తుందా అని చెప్పి కూడా ఆమె ప్రశ్న అడిగింది. నాలుగో ప్రశ్న ఏమడిగిందంటే, అధికరణం 200 కింద గవర్నర్ చర్యలపై న్యాయ సమీక్షకు రాజ్యాంగంలోని అధికరణ 361 పూర్తిగా నిర్దేశిస్తుందా అని చెప్పి కూడా ఆమె అడిగింది. గవర్నర్ గారు, అది రాష్ట్రపతి గారు అడిగింది. ఇక్కడ ఐదో ప్రశ్న, రాజ్యాంగం పరంగా నిర్ణీత కాల పరిమితి లేనప్పుడు అధికరణ 200 ప్రకారం గవర్నర్కు ఉన్న అధికారాలపై న్యాయపరమైనటువంటి ఉత్తర్వుల ద్వారా కాల పరిమితులను విధించవచ్చా, అది ఎలా అమలు చేయాలన్నటువంటి విధానాన్ని సూచించవచ్చా అన్నటువంటి ఒక ప్రశ్న లేవనెత్తింది. సరే, ప్రజలకు నాలెడ్జ్ కోసము రాజ్యాంగం ప్రకారంగా మాట్లాడుకుంటే ఓకే. కానీ ఇప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్సీ వర్గీకరణ విషయంలో అప్పుడున్న డివై చంద్రసూరి తానా అంటే ఈయన తందనానా అని చెప్పి ఆడినటువంటి ప్రధాన న్యాయమూర్తి, ఇప్పుడున్నటువంటి ప్రధాన న్యాయమూర్తి గవాయి గారు ఇక్కడ కనబడతాడు. ఈయన డివై చంద్రసూరి కన్నా తాతలేక చేసిండు. ఈయన ఎవరు? మహర్, ఒక మాల. కానీ మాలలు కొట్లాడడానికి వ్యతిరేకంగా చేసిండు ఈయన ద్రౌపది ముర్ముతోని వ్యతిరేకంగా వీళ్ళిద్దరి మధ్యలో సుప్రీంకోర్టు అంటే గోడలు కావు, మనుషులే కదా. అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఏమో జరుగుతున్నట్టు, గవర్నర్లు మోడీ సంబంధించిన వాళ్ళే, ప్రధాన న్యాయమూర్తులు ఆయన చెప్పినట్టు వినతోళ్ళే. ఇక్కడ రాష్ట్రపతి కూడా ఆ బొమ్మనేనా. వీళ్ళందరూ కలిసి ఏందో ప్రజల కోసం క్రియేట్ చేస్తున్నట్టు, పోరాటం చేస్తున్నట్టు ఇక్కడ చూపిస్తూ ఉంటే ప్రజలు అబ్బా ఏం చేస్తారు, మన పాకిస్తాన్ యుద్ధం చేసినట్టే కనబడతా ఉంది. ఇది ఏదేమైనా కొంతవరకు రాజ్యాంగం ప్రకారంగా ఎవరు అవునన్న కాదన్నా, ఎవరో ఒకరు మా కరెక్ట్ అన్న మాట్లాడాల్సి వస్తుంది, ఒకరు నటిస్తే ఒకరు జీవించాల్సి వస్తుంది. ఇలా పరిస్థితి చూద్దాం ఒకసారి. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చూస్తున్నామంటే, రాష్ట్రపతి కాల పరిమితులను నిర్దేశించవచ్చా? రాష్ట్రపతికి కాల పరిమితులు అంటే నువ్వు ఇట్లా చేయాలి, నువ్వు ఎంత ఏంది కాల పరిమితులు ఏం నిర్ణయిస్తారు అనేది మనం ఒకసారి చూడవచ్చు. అయితే ఆ అధికారం సుప్రీంకోర్టుకు ఉందా అని చెప్పి ఒక క్వశ్చన్ ఇచ్చి గవర్నర్ల అధికారాలను నియంత్రించవచ్చా? సర్వోన్నత న్యాయస్థానానికి 14 ప్రశ్నలు సంధించినటువంటి రాష్ట్రపతి. అంటే ఇన్నాళ్ళలో సుప్రీంకోర్టుకు లేని అర్హతలతోని నిర్దేశించిందని రాష్ట్రపతి గారు అనుకున్నారా? వచ్చా అని క్వశ్చన్ ఎందుకు? డైరెక్ట్ రాష్ట్రపతి గారికి తెలిస్తే అది ఉన్నట్టు చెప్తే అయిపోతుంది కదా చదివి. ఇది చేయొచ్చా, అది పోవచ్చా, ఇది టైంపాస్ ఎందుకు? ఎవరికి తెలియవు ఇవన్నీ. ఒకసారి తెలిస్తే కంపల్సరీ సుప్రీంకోర్టు నిర్దేశించిందంటే వాళ్ళు చూసిన తర్వాత చదివిన తర్వాత నిర్దేశిస్తారు. రాష్ట్రపతి గారు కూడా ఏమైనా మాట్లాడాలనుకుంటే ఆమెకు తెలిస్తే వాళ్ళకి లేదు అని
మీకు హక్కు లేదు, లేకుంటే హక్కు ఉందని చెప్పొచ్చు. మీరు చెయ్యొచ్చా, మీరు లేవచ్చా అనే దాని మీద ఇదంతా ఏదంటే టైంపాస్ బేరం లేక అనిపిస్తుంది. ఇక్కడ ఏమంటారు అంటే రాష్ట్రపతి లేవనైతే ప్రశ్న ఏంది, రాజ్యాంగంలోని అధికారం 200 కింద బిల్లును సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగ ప్రత్యామ్నాయాలు ఏంటివి? బిల్లును ప్రత్యామ్నాయాలు ఏంటివి? ఏం ప్రత్యామ్నాయాలు చేస్తారు వాళ్ళు? ఆమోదించడం లేదా మూత పెట్టడం, రెండే ప్రత్యామ్నాయాలు. ఇంకా చేసేది ఏముంటుంది? అక్కడ ప్రత్యామ్నాయం ఏముంది? బిల్లు పంపినప్పుడు ఇది ఫెయిల్ ఆర్ పాస్, లేదంటే టైం పాస్. దీన్ని మనం తీసుకొచ్చి పెద్ద పెడిగా ఇక్కడ అధికరణం 200 కింద బిల్లు సమర్పించినప్పుడు తనకున్న అధికారాలు వినియోగించే అవకాశం గవర్నర్కు ఉన్నప్పుడు ఆయన మంత్రిమండలి సలహాకు కట్టుబడి ఉండాలా? ఆయనకు అధికారం ఉన్నప్పుడు కట్టుబడి ఉండాలంటే మంచిగా అనిపిస్తే ఉండొచ్చు, ఆయన అధికారం అన్న నష్టం అనిపిస్తే ఆపొచ్చు, నష్టం అనిపిస్తే కాదని చెప్పొచ్చు. మరి కాదని చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఆమోదించుకునే అధికారం వాళ్ళకుంటే వాళ్ళు ఆమోదించుకోవచ్చు. ఇది అదే కదా జరుగుతున్నది. ఇక మూడో ప్రశ్న, అధికరణ 200 కింద తనకు ఉన్నటువంటి రాజ్యాంగ విచక్షణ అధికారాన్ని గవర్నర్ వినియోగించడం న్యాయ పరిశీలన పరిధిలో వస్తుందా? వినియోగించిన న్యాయ పరిధిలో అంటే 100% న్యాయ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ అధికరణ 200 కింద గవర్నర్ చర్యలపై న్యాయ సమీక్ష రాజ్యాంగంలోని అధికరణం 361 పూర్తి నిషేధిస్తుందా అని చెప్పి ఒక ప్రశ్న అడిగింది. రాజ్యాంగ పరంగానే కొన్ని ప్రశ్నలు అడిగింది. సరే, ఏదేమైనా ఎందుకు ప్రశ్నించారంటే తమిళనాడు శాసనసభ ఆమోదం తెలిపినటువంటి 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఇక్కడ ఆర్ఎన్ రవి ఆమోదించకుండా తన వద్ద ఉంచుకోవడం సరికాదని గత నెల 8న సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది. 415 పేజీల తీర్పును వెలువరించినటువంటి సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్రాలు పంపే బిల్లులు రాష్ట్రపతి గవర్నర్ గరిష్టంగా 3 నెలలలోగా ఆమోదించడం లేదంటే తిప్పి పంపించడమో చేయాలని తీర్పునిచ్చింది. ఈ బిల్లులను వెనక్కి పంపితే ఎందుకు అలా చేశారన్నటువంటి కారణాలు కూడా చెప్పాలని చెప్పి పేర్కొంది. గవర్నర్ బిల్లులపై జాప్యం చేస్తుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. గవర్నర్ల నిష్క్రియాపరత్వం న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని తెలిపింది. అంటే రాజ్యాంగ అధికరణ 142 ద్వారా అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని చెప్పి వెల్లడించింది. ఈ నేపథ్యంలో 14 ప్రశ్నలో రాష్ట్రపతి సంధించారు అని చెప్పి ఒక వార్త కనబడింది. ఏమంటే రాజ్యాంగ అధికరణ 142 ద్వారా ఎవరైనా 142 ఆ 145 ద్వారా ఎటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని చెప్పి వెల్లడించింది. ఈ నేపథ్యంలో 14 ప్రశ్నలు స్పందించింది. ఓకే, మంచిది. ఇక్కడ గవర్నర్లు ఒకరు కాదు, ఒక గవర్నర్ తమిళనాడు గవర్నర్ కాదు, తర్వాత పశ్చిమ బెంగాల్ గవర్నర్ కాదు, తెలంగాణ గవర్నర్ కాదు, అందరు గవర్నర్లు ఏ రాజకీయ పార్టీలు కాంగ్రెస్ ఇతర రాజకీయ పార్టీలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆయా ప్రాంతాల లోపల కర్ణాటక కానీ, కేరళ కానీ, లేదంటే తమిళనాడు కానీ, తెలంగాణ కానీ, లేదంటే పశ్చిమ బెంగాల్ కానీ, ఇంతకు మొదలు గోవా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఇవన్నీ రాష్ట్రాల్లో ఇవన్నీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసిర్రు. ఢిల్లీలో కానీ ఈ గవర్నర్ ఢిల్లీ తమిళనాడు 2 ఫుల్ లొల్లి పంచాది. తెలంగాణ కూడా ఇది జరిగింది. సరే, రాష్ట్రపతి విషయంలో కావచ్చా అనే బిల్లు మీద వీళ్ళు క్వశ్చన్ల కానీ ఉండరు, వీళ్ళు కూడా ఏం ఆన్సర్ చేయలేదు, అందరికి డౌట్ లేపి కూర్చున్నారు. ఇక మళ్ళీ అందరు చదువుకొని మళ్ళీ వాళ్ళ ఇష్టం వచ్చింది చేస్తారు. రైట్, ఇది పరిస్థితి.